హాయ్ ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ యాస్పిరెంట్స్ అందరికి నమస్తే. ఏపీ పోలీస్ నోటిఫికేషన్ 2026లో జాబ్ క్యాలెండర్లో భాగంగా విడుదల కాబోతున్న విషయం మీకు తెలిసిన విషయమే. మరి అందులో భాగంగా మనకు కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా 3192 పోస్టులకైతే అనఫీషియల్గా అందిన సమాచారం మేరకు నేను మీ ముందుకు ఈ యొక్క విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది. దయచేసి ఈ యొక్క విషయాన్ని అఫీషియల్గా తీసుకోవద్దు, అఫీషియల్ ఇన్ఫర్మేషన్గా అనుకోవద్దు. దయచేసి ఇది ఒక అనఫీషియల్ సమాచారం మీ ముందుకు నేను తీసుకొచ్చాను అనమాట. ఇందులో భాగంగా చూసినట్లయితే కానిస్టేబుల్స్లో చూసినట్లయితే సివిల్ అండి, మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అండి. 954 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏఆర్ పోస్టులు అండి, మనకు మహిళా అభ్యర్థులు కూడా ఎలిజిబుల్ ఉంటారు, పురుష అభ్యర్థులు ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఉంటారు. కానీ ఫైర్మెన్ ఉద్యోగాలకు మాత్రం కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే. అదేవిధంగా వార్డర్ మెన్ వచ్చేసి 215 పోస్టులు, ఉమెన్కి వచ్చేసి 50 పోస్టులు, ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చేసి 400 పోస్టులు అండి. చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ యొక్క ఎక్సైజ్ కానిస్టేబుల్ సంబంధించి చూసినట్లయితే 400 పోస్టులు అంటే చాలా ఎక్కువగానే, అంటే గతంతో పోల్చుకుంటే. మరి ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా చూసినట్లయితే మనకు కానిస్టేబుల్ వచ్చేసి 3000 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. ఓకేనా. మరి ఎస్ఐ పోస్టులు చూసినట్లయితే 192 పోస్టులు. ఓకేనా. ఏ విభాగంలో ఎన్ని ఉన్నాయో చూద్దాం. సివిల్ వచ్చేసి 65 పోస్టులు అండి, చాలా తక్కువ అండి, చాలా అంటే చాలా తక్కువ. ఇవి జోన్ కిందికి కానీ జోన్ వైజ్గా కానీ చూస్తే ఒక 15 ఆ విధంగా కూడా తక్కువే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కానీ చూసినట్లయితే మిత్రులారా, మనకు ఏఆర్ఎస్ఐ చూసినట్లయితే 80 పోస్టులు. ఏఆర్ఎస్ఐకి వచ్చేసి పురుష అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు కూడా ఇద్దరు కూడా ఎలిజిబుల్ అండి. ఆ విధంగా చూసినట్లయితే ఫైర్ ఎస్ఐ అండి 32 పోస్టులు ఉన్నాయి. పీటీఓ ఉంది. ఓకేనా, ఇక 15 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే 192 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మరి ఇన్ని పోస్టులు ఉంటాయా, ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే ఇది అనఫీషియల్ సమాచారము. నోటిఫికేషన్ విడుదలయ్యే వరకైతే మనం ఏమీ చెప్పలేము. ఖచ్చితంగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయండి. ఓకేనా. ఇది ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం వరకు ఖాళీ వివరాలు ఏ యొక్క విభాగంలో ఏ విధంగా ఉన్నాయనేది ఏ విధంగా ఉన్నాయి. మరి ఓవరాల్గా చూస్తే 3192 పోస్టులు అండి. అదేవిధంగా నోటిఫికేషన్ అయితే మనకు సెప్టెంబర్లో విడుదల కాబోతున్నట్టు మనకైతే సమాచారము. మరి ప్రిలిమ్స్ ఎగ్జాము అది కానిస్టేబుల్ ఎస్ఐ అనేది మనకి క్లియర్గా ఇవ్వలేదు, మెన్షన్ చేయలేదు. కాబట్టి నవంబర్లో అయితే ఎగ్జామ్ జరగబోతుందని మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులకు నేను చెప్పగలిగేది ఏంటంటే ఒకటే, మీరు ఈ యొక్క వేకెన్సీ వివరాలు తక్కువ ఎక్కువ అని ఆలోచించుకుంటూ కూర్చుంటే నోటిఫికేషన్ కానీ సడన్లీ కానీ రిలీజ్ అయితే, ఓకేనా, రిలీజ్ అయితే సమయం మాత్రం 2-3 మంత్స్ అంతకంటే తక్కువ ఉన్న ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గతంలో 2022లో విడుదల చేసిన నవంబర్లో విడుదల చేశారు. నవంబర్ ఎండింగ్లో మనకు జనవరిలోనే, అంటే 1.5 మంత్లోనే మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా కానీ ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత కేసుల కారణంగా ఇంత ఆలస్యమైంది లాస్ట్ నోటిఫికేషను. కానీ అలానే జరుగుతుందిలే, అలానే ఉంటుందిలే అని ఊహించుకోవద్దు అభ్యర్థులు. ఓకేనా. అదేదో కేసుల వల్ల ఆగిపోయింది, అలా జరిగింది. ఇన్ని ఇయర్స్ లేట్ అవ్వడం జరిగింది. కానీ ఈసారి వచ్చే నోటిఫికేషను అతి త్వరగానే 1 మంత్ 1.5 మంత్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ తర్వాత 1.5 మంత్లో ఖచ్చితంగా ఈవెంట్స్ ఇలా ఏదేమైనా సరే మనకు 5 to 7 మంత్స్లో మనకు నోటిఫికేషన్ కూడా కంప్లీట్ చేస్తారు. మీరు ఈ విధంగా ఊహించుకుంటూ కూర్చుంటే, అంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కదా, ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు కదా అని ఊహించుకుంటూ కూర్చుంటే సమయం మాత్రమైతే ఉండదు. మరొక నోటిఫికేషన్ కోసం ఎదురు చూడక తప్పదు. దయచేసి అభ్యర్థులు చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మీకు గ్రిప్ ఉంటే ఒకసారి మళ్ళీ ఇంకా రివిజన్ చేసుకోవడం, టెస్టులు రాయడం చేయండి. ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా నోటిఫికేషన్ వస్తాయనే నేను స్టార్ట్ చేస్తాను అనుకుంటే కుదరదు. అలా అనుకున్న వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అయినట్లేదు. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకూడదు. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని మనకు క్లియర్గా మనకు వస్తున్న అప్డేట్స్ ప్రకారం తెలుస్తుంది జాబ్ క్యాలెండర్లో భాగంగా. కాబట్టి వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ ఎలాగో వస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకోవాలి. కనీసం ఒక 50-60% కంప్లీట్ చేసుకుంటే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దాన్ని రివిజన్ చేసుకొని మరొక అంశం రిమైనింగ్ 40% మనం చదువుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. కాబట్టి ముందుగానే మీరు వెంటనే ఈ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా వేకెన్సీస్ గురించి ఆలోచించవద్దు. ఓకేనా. తక్కువ ఎక్కువ ఇలాంటి ఆలోచించుకుంటూ కూర్చోవద్దు, సమయం వృధా చేసుకోవద్దు దయచేసి. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ కదా. థ్యాంక్ యూ సో మచ్. ఏ చిన్న అప్డేట్ ఉన్నా మన ఛానల్లో వస్తుంది. అందుకే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.